విష్ణుప్రియ నువ్వు సూపర్ రా. అభయ్ ఖచ్చితంగా పౌల్ గేమ్ ఆడాడు. ప్రేరణ సంచాలకుగా గెలిచిందా లేదా? హాయ్ హలో సలాం నమస్తే వనకం. నేను మీ సపోర్టర్ సాయి. నిన్న గురువారం జరిగినట్టు ఎపిసోడ్ గురించి మనం మాట్లాడితే ఫుడ్ కోసం కొట్టుకోవడం అనేది కొంచెం వెరైటీ అనిపించిందని చెప్పాను కదా. నేను చెప్పాను కదా ఫుడ్ వాల్యూ తెలియడం కోసం ఖచ్చితంగా ఆ గేమ్ అనేది పెట్టారని చెప్పాను కదా. సో బిగ్ బాస్ అర్ధరాత్రి 2ంటికి లేట్ మరీ చెప్పాడు. సో పేషెన్సీ ఎంత ఫుడ్ని వేస్ట్ చేయకూడదని చెప్పి ఒక చెప్పారనమాట 2ంటికి బిగ్ బాస్. సో మనం చెప్పినట్టే జరిగింది. సో ఎపిసోడ్ గురించి మాట్లాడుకుంటే చాలా అంటే చాలా టాస్కులు పెట్టారు. సో కలర్ టాస్క్, కలర్ బాల్స్ టాస్క్ అండ్ అలాగే స్విమ్మింగ్ పూల్ టాస్క్ పెట్టారు. సో అవి ఆ రెండు పక్కన పెడితే లాస్ట్లో సాక్స్లు, 2 కాళ్ళకి సాక్స్లు ఉండకూడదని ఒక టాస్క్ పెట్టారు. సో ఆ టాస్క్లో అయితే నాకు ఖచ్చితంగా తప్పే అనిపించింది. ఎందుకంటే ప్రేరణని సంచాలకుగా పెట్టారు. సంచాలకుగా ప్రేరణ కన్ఫ్యూజ్ అయిపోయింది అనమాట. కన్ఫ్యూజ్ అయిపోవడం మీన్స్ అందరూ ఒకేసారి చెప్పడం వల్ల తన డెసిషన్ కరెక్ట్ కాదేమో అనిపించింది. ఎందుకంటే ఫస్ట్ అబ్బాయే పౌల్ గేమ్ ఆడాడు. పౌల్ గేమ్ మీన్స్ పుష్ చేశాడు. సో అబ్బాయిని ఖచ్చితంగా అవుట్ చేయాలి. బట్ ఏంటంటే వీళ్ళందరూ ఒకేసారి ఎక్కేయడం వల్ల సో ప్రేరణ కన్ఫ్యూజ్ అయిందో తెలియదు, లేకపోతే అటుపక్క నుంచి సపోర్ట్ ఎక్కువైందో తెలియదు, కానీ అబ్బాయిని ఖచ్చితంగా అవుట్ చేయాలని నేను అనుకుంటున్నాను. సో లాస్ట్గా నాకు తెలిసి ఖచ్చితంగా బాగా ఆడింది ఎవరైనా నిఖిల్ ఆడాడు. నిఖిలే విన్నర్ అని నేను అనుకుంటున్నాను. వాళ్ళిద్దరిలో గెలుపు అయితే నిఖిలే. సో అబ్బాయికి ఇవ్వడం అనేది కరెక్ట్ కాదని నాకు అనిపిస్తుంది. నెక్స్ట్ ఎస్పీ ఓవర్ యాక్షన్ మాత్రం తట్టుకోలేకపోయాం. దాంట్లో ఎగిరేయడం, అరిసేయడం, డ్యాన్స్లు వేయడం ఇదంతా నాకు కొంచెం ఓవర్ యాక్షన్ కింద అనిపించింది. మీకు కూడా అనిపిస్తే ఖచ్చితంగా కామెంట్ చేయండి. సో నాకైతే యష్మి ఓవర్ యాక్షన్ అనిపించింది అనమాట. నెక్స్ట్ ప్రేరణ కొంచెం డెసిషన్ అనేది కరెక్ట్గా తీసుకోలేకపోతుంది. ఒకళ్ళు తీసుకుందామన్నా సరే మొత్తం అందరూ కూడా అప్పుడు చెప్తుంది అనమాట, నా మీద అందరూ ఎక్కేస్తారని చెప్తుంది. సో అదొకటి కొంచెం డెసిషన్ కరెక్ట్గా అనిపించింది. నెక్స్ట్ అలాగే యష్మి ఓవర్ యాక్షన్ ఒకటి తట్టుకోలేకపోయాం. అండ్ అలాగే నెక్స్ట్ విష్ణుప్రియది కూడా తప్పు కాదేమో అనిపిస్తుంది. ఎందుకంటే కాళ్ళ మధ్యలో కాలు పెట్టినప్పుడు కొంచెం లేవడం ఇబ్బంది అవుతుంది. సో దానివల్ల తోయాల్సి వచ్చింది. సో నిన్న ఆ టాస్క్లో అయితే అందరూ తప్పు అనిపిస్తుంది నాకు మ్యాక్సిమం. సో అబ్బాయిని అలా లాస్ట్ దాకా ఉంచడం అనేది కరెక్ట్ కాదని నా ఒపీనియన్. ఎందుకంటే ఆ టీం అందరూ కూడా మాట్లాడేస్తున్నారు అనమాట. నబీల్ చాలా బాగా ఆడాడు. సో కొంచెం కాళ్ళు దాన్ని దాచాడు, కానీ సో అంత అవసరం లేదు, దాన్ని కన్సిడర్ చేయవసరం లేదు. ఎందుకంటే అబ్బాయి ఫస్ట్ తోసాడు కాబట్టి సో దాంతో కంపేర్ చేసుకుంటే అంత అవసరం లేదు. నబీల్ కూడా చాలా బాధపడ్డాడు, నాకు ఎవ్వరూ సపోర్ట్ చేయట్లేదు అని చెప్పి. సో ఆ టాస్క్ అలా జరిగింది. సో ప్రేరణ కొంచెం డెసిషన్ అనేది కరెక్ట్గా తీసుకుంటే బాగుండేది అనిపిస్తుంది. సో నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే పెద్ద క్లాన్ కాబట్టి వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు కాబట్టి వాళ్ళందరూ ఒకళ్ళకే సపోర్ట్ చేసుకుంటూ అడుచుకుంటూ మొత్తం అంతా కన్ఫ్యూజ్ చేసేసి అబ్బాయిని ఎలాగో తోసారనమాట. సో నిఖిల్కి ఒకటే సపోర్ట్, అలాగే నైనికా క్లాన్లో కూడా తక్కువ మంది, దానివల్ల సపోర్ట్ అనేది తక్కువ ఉంది. సో విష్ణుప్రియని మాత్రం చాలా అంటే చాలా చాలా బాగా మెచ్చుకోవచ్చు అనమాట. సో నిజంగా విష్ణుప్రియ ఎంత స్పోర్టివ్ అంటే సూపర్ అనమాట. విష్ణుప్రియ గురించి మనం ఖచ్చితంగా చెప్పుకోవాలి. నెక్స్ట్ అలాగే విష్ణుప్రియని ఖచ్చితంగా గెలిపించాలని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే అంత గొడవైన తర్వాత కూడా యాక్చువల్గా చాలామంది ఏం చేస్తారంటే ఆ టాస్క్ అయిన తర్వాత బయటకు వచ్చి డిఫెండ్ చేసుకోవచ్చు, నువ్వు తప్పు చేసావు అని డిఫెండ్ చేయొచ్చు. లేదు, అప్పటికి ప్రేరణ బాధపడుతుంటే వెళ్ళి విష్ణుప్రియ ఏం కాదు ఇలాంటి కామన్ కరెక్ట్గానే చేసావు అనగానే ఏంట్రా బాబు ఇంత స్పోర్టివ్గా తీసుకుంది విష్ణుప్రియ అనుకున్నాం. చాలా అంటే చాలా బాగా మంచి స్పోర్టివ్గా తీసుకుంది. అసలు ఏంట్రా బాబు ఇంత స్పోర్టివ్గా తీసుకుంది అనుకున్నాం అనమాట. విష్ణుప్రియ నిజంగా సూపర్, చాలా గ్రేట్ అనమాట. చాలా బాగా అనిపించింది ఆ టైంలో. సో నెక్స్ట్ వీళ్ళకి టాస్క్ అనేది కొంచెం సరిగ్గా అర్థం కాలేదేమో అనిపించింది నాకు. ఎందుకంటే ఈ బార్డర్ దాటకుండా ఉండాలి. సో అక్కడ పుష్ చేయకూడదు అని ఏమీ లేదు నాకు తెలిసి. పుష్ చేసుకోవచ్చు, సాక్స్లో ఉండకూడదు అంతే, అది మెయిన్ కాన్సెప్ట్. సో వీళ్ళు ఏంటంటే బిగ్ బాస్ ఫిజికల్ వద్దన్నాడు కదని చెప్పి ఇంకా అన్ని టాస్క్లు అలాగే అనుకుని ఇంకా చేతిని వెనక్కి పెట్టే స్టోరీ అనేది అదొక గేమ్ నాకు అర్థం కాలేదు, అది కరెక్ట్గా అనిపిస్తుంది. ఎందుకంటే బిగ్ బాస్లో ఫైట్లు, అరుపులు అవన్నీ ఉండాలి. ఈ సీజన్లో అసలు నాకు తెలిసి పసలేదనిపిస్తుంది. బిగ్ బాస్ కూడా చాలా కూల్గా వెళ్ళిపోతున్నాడు అనమాట. బిగ్ బాస్ అంత టాస్క్లు ఇవ్వట్లేదు, ఏంది నాకేం అర్థం కావట్లేదు. బిగ్ బాస్ కొంచెం మాకు టఫ్ అని ఇస్తే బాగుంటుంది అనిపిస్తుంది. ఫిజికల్ వద్దని మీరే చెప్పేస్తే ఎలా బిగ్ బాస్, మాకు బిగ్ బాస్లో ఫిజికల్, కెమికల్, కెమిస్ట్రీ అన్నీ కావాలి. సో మీరు దయచేసి అలాంటివి ఏం పెట్టద్దు. సో ఫిజికల్ అంటే కొట్టుకోవసరం లేదు, బట్ పుష్అప్ చేయొచ్చు. ఎందుకంటే బార్డర్ లైన్ ఇచ్చారు కాబట్టి అలాంటివి చేయొచ్చు, ఏం కాదు. సో మీరు వద్దన్నారని చెప్పి వీళ్ళు మొత్తానికి మానేస్తున్నారు. మొత్తానికి మానేయడం వల్ల గేమ్లు వాళ్ళకి అర్థం కావట్లేదు, లేకపోతే మేము చూసేవాళ్ళు మాకు అర్థం కావట్లేదు, మొత్తానికి కన్ఫ్యూజ్ మేము కూడా అవుతున్నాం అనమాట. సో అట్లాంటి ఏం పెట్టక బిగ్ బాస్, నువ్వు ఎలా ఉండాలో అలాగే ఉండు, అన్ని సీజన్లు ఎలా ఉండాలో అలాగే ఉండు. ఇంకా మంచి మంచి టాస్క్లు అయితే మాకు రావాలి. కొంచెం టాస్క్లు కూడా తప్పగా ఉంటున్నాయి అనిపిస్తుంది నాకైతే బిగ్ బాస్లో ఈ సీజన్లో ఫ్యాన్ బేస్ కూడా చాలా మంది తక్కువ. సో ఇప్పుడు ఏమైనా సంపాదించుకుంటారేమో చూస్తుంటే టాస్క్లు తక్కువ వస్తున్నాయి, ఎవరు ఓపెన్ అప్ అవ్వట్లేదు, అందరూ కొంచెం భయపడుతున్నారేమో అనిపిస్తుంది. సో ఖచ్చితంగా నిన్న జరిగిన టాస్క్లో అయితే గెలుపు ఎవరిదంటే నిఖిల్, ఖచ్చితంగా నిఖిల్దే. ఎందుకంటే చెప్తున్నాం కదా అబ్బాయి తప్పాడాడు అనిపిస్తుంది. నేను చెప్తున్నాను కదా అబ్బాయి మేనేజ్ చేసుకుంటూ వెళ్తున్నాడు. సో మీకేమనిపిస్తుందో మీరు కామెంట్ చేయండి. ఇలాగే సపోర్టర్ సాయి ఛానల్ సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేయండి. సో ఇంకా మంచి మంచి అప్డేట్స్ మీ అందరి కోసం. థ్యాంక్ యూ.